హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యజమాని భార్యతో పనివాడు. ప్రియకి పెళ్ళై అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆమె ప్రతిరోజు నరకాన్ని చూసేది. తన భర్త ఎప్పుడూ అసహ్యంగా ప్రవర్తించేవాడు. ఇంట్లో అత్తమామలు కూడా చాలా పీడించేవారు. ఇంట్లో పనిమనిషి కన్నా ఘోరంగా ఉండేది తన పరిస్థితి. తాగొచ్చిన భర్తకు అత్తమామ ఏవేవో తన భార్య గురించి తప్పుగా చెప్పేవారు. ఇంకా రెచ్చిపోయి ఒళ్ళంతా గాయాలు చేసేవాడు. పాత గాయాలు మానకుండానే కొత్త గాయాలు ఏర్పడేవి. ఎందుకు ఇలాంటి వాడితో పెళ్లి చేశారు అని ప్రియ చాలా బాధపడేది. ఇది కాపురమా లేక నరకమా అని ప్రతిరోజు తనలో తానే మదనపడేది. అటు పుట్టింటి వాళ్ళు కూడా ఒక పెద్ద భారం దిగింది అని అనుకుని ప్రియ బాధలు పట్టించుకునేవారు కాదు. అతడు ఎక్కడ నుండి వచ్చాడో ఎవరో తెలియదు, కానీ ప్రియ వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాడు అని తెలుసు. ప్రియ రోజు పడే నరకాన్ని చూడలేక విలవిలాడిపోయేవాడు. ప్రియ అనుకునేది, తనకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని. బాధపడుతుంటే పస్తులతో పడుకునే రోజుల్లో తినడానికి ఏదో ఒక పార్సల్ తీసుకువచ్చి ఎవరు చూడకుండా ఇచ్చి తినమని బ్రతిమిలాడేవాడు. ఆ ఇంట్లో తన గురించి ఆలోచించే వ్యక్తి అతను మాత్రమే. ఎంత బాధలో ఉన్నా తన గురించి ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారని మనసు కొంచెం ఊరటగా ఉండేది. కానీ అతను ఏమి ఆశించి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఎప్పుడూ సందేహిస్తూ ఉండేది. కానీ ఎప్పుడు కూడా అతనిలో ఎటువంటి చెడు ఉద్దేశం కనబడలేదు. ఆ పనివాడు మాత్రం ప్రియ మీద ఎప్పుడు అభిమానం, ఆప్యాయత చూపించేవాడు. ప్రియ కూడా అలాంటి భావాలతో ఉండేది. ఒకరోజు ప్రియ భర్త అసహ్యంగా ప్రవర్తించి కారణం లేకుండా దెబ్బలు కొట్టాడు. ఇంకా ప్రియకి జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవడానికి వెళ్తుంటే ఆ పనివాడు ఆపేసి, ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, మీరు పడే నరకాన్ని చూడలేకపోతున్నా, మీకు జీవితాంతం నేను తోడుగా ఉంటా అని మాట ఇచ్చాడు. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం జరుగుతుంది, ఇక్కడ కన్నా అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాడు. ప్రియకి చివర్లో అన్న మాటలు బాగా నచ్చాయి. ఇక వెంటనే సరే అని చెప్పి కట్టుబట్టలతో గడప దాటి ఊరు వదిలి స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మొదట్లో వాళ్ళు డబ్బులు లేవని చాలా ఇబ్బంది పడేవారు. అద్దెకు ఉండడానికి ఇల్లు కూడా ఎవ్వరు ఇచ్చేవారు కాదు. చేయడానికి పని దొరికేది కాదు. ఎన్నో తిండి లేని రాత్రులు కూడా గడిపారు. కొన్ని రోజుల తర్వాత కొంచెం స్థిరపడ్డాక ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక కిరాణా షాప్ తెరిచారు. అదృష్టం బాగోవడం వల్ల అమ్మకాలు బాగా పెరిగే ఇంట్లో కావలసిన వస్తువులు సమకూర్చుకున్నారు. విజయ్ అంటే పనివాడు ఎప్పుడూ ప్రియ నమ్మకాన్ని వ్యక్తం చేయలేదు. ఆమెకు అక్కడికన్నా ఇక్కడ చాలా నచ్చింది. ఈ నరకయాతన నుంచి బయటపడ్డానికి 4 సంవత్సరాలు పట్టింది ప్రియకి. ఒకరోజు విజయ్ షాపులో కూర్చొని బేరాలు చూస్తున్నాడు. ప్రియ అద్దంలో తన గాయాలను చూసుకుంది. అవి కూడా ప్రియ జ్ఞాపకాలతో పాటు మాయమైపోయాయి. అప్పుడు తను చాలా అందంగా కనిపిస్తుంది అని అసలు తనను తాను ఊహించుకోలేకపోతుంది. దీనికి అంతటికి కారణం ఆ విజయ్ అని మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంది. విజయ్ తన దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాటల సందర్భంలో మీ ఆయన విజయ్నా అని మాట్లాడినప్పుడు ప్రియ మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది. ప్రియ మాత్రం విజయ్ మీద చెప్పుకోలేనంత ప్రేమ పెంచుకుంది. కానీ విజయ్ మనసులో తను ఉందో లేదో అని మదనపడేది. దీనికి ఎలాగైనా ఒక ముగింపు పలకాలి అని ఒక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ప్రియకి జ్వరం రావడంతో మంచం మీద లేవలేని స్థితిలో ఉంది. అప్పుడు కొన్ని సరుకుల కోసం ఇంట్లోకి వచ్చిన విజయ్ మంచం మీద నీరసంగా పడుకున్న ప్రియని చూసి విలవిలాడిపోయాడు. ఏమైంది ప్రియా అంటూ. జ్వరం వచ్చింది అని ఒక్క మాట చెప్పొచ్చు కదా, డాక్టర్ని తీసుకొచ్చేవాణ్ణి. ఈ రోజుకి వంట చెయ్యకు, బయట నుండి తీసుకొస్తాలే అని సతమతమవుతున్నాడు. అప్పుడు ప్రియ, వద్దు, నేనే లేచి వంట చేస్తా, కొంచెం సేపు పడుకుంటా అని చెప్పింది. ఇంతలో షాప్కి వచ్చిన వారు పిలవడంతో విజయ్ వెళ్ళిపోయాడు. ప్రియకి విజయ్ చూపించిన ప్రేమకు తన ఒంట్లో ఉండే నీరసం కాస్త మాయమైపోయింది.
ఆ ప్రేమను చూసి నిజంగా భార్యాభర్తలు అని బయట ప్రపంచాన్ని నమ్మిస్తూ బ్రతుకుతున్నాము. బయట వాళ్ళ అబద్ధాన్ని నిజం చేయాలి అనుకుంది. ఏదో పనిలో ఉన్న విజయ్ను పిలిచి కంటిలో ఏదో నలుసు పడింది, కాస్త ఊదు అని అడిగింది. అప్పుడు విజయ్ అయ్యో అవునా అని ఊదుతుండగా అంతలో అనుకోకుండా విజయ్ జీవితంలో మర్చిపోలేని సంగతి జరిగింది. ఆ కొద్ది క్షణాల్లో ప్రియ ఒక్కసారిగా అతనికి ప్రేమగా ముద్దు పెట్టింది. అప్పుడు తను ప్రియ ఇదేం పని, నువ్వు నా యజమాని భార్యవి అని భయపడి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమయ్యింది ప్రియకి, ఇంకా నన్ను యజమాని భార్యగా చూస్తున్నాడు అని. నీ యజమాని సంగతి గతంలో గతించింది, ఇప్పటి నుండి నువ్వే నా యజమానివి అని చెప్పింది. అప్పుడు విజయ్ తప్పు ప్రియా, ఇది తప్పు, నీకు జీవితాంతం తోడుగా చేదోడు వాదోడుగా ఉంటాను అని తీసుకువచ్చాను. ఇప్పుడు ఎందుకు ఇలా, ఇందుకోసమేనా మనం ఇంటి నుండి బయటికి వచ్చింది అన్నాడు ఎంతో జాలిగా. అతని మాటలకు ప్రియకి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావు అని చెప్పి దేవుడి గదిలో ఉన్న పసుపు తాడు తీసుకువచ్చి కట్టమని విజయ్ చేతికి ఇచ్చింది. ఇంకా విజయ్కు ఏం అర్థమైందో కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన మెడలో తాళి కట్టాడు. కొన్ని రోజులుగా షాపు ఎందుకు తెరవడం లేదు అని బయట జనాల మాట విని ఇద్దరూ ఆ మాటలకు ముసిముసిగా నవ్వుకున్నారు. ఇద్దరు వాళ్ళ జీవితంలో ముందుకు సాగారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.